మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా ఆటో డ్రైవర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు శుక్రవారం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుండే ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకు 12,000 రూపాయల జీవన భృతి చెల్లించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్కి ఉపాధి లేకుండా చేశారు. కాబట్టి ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఎలాంటి సాయం లేదు. దాదాపు 93 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మున్సిపాలిటీ 12,000 రూపాయలు ఇస్తామని ఇవ్వలేని కారణంతో మేము సంక్షేమ బోర్డు ఇస్తామని నమ్మించి ఓటు వేయించుకొని ఈరోజు వారి గోసలు పట్టించుకోకుండా మా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తున్నాం.